హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 3 డిఏలు టేబుల్ విడుదల అండి. వేతనంలో భారీగా పెరుగుదల. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఇంకా మనకు 3 డీఏలైతే పెండింగ్ పెట్టిందండి. సో ప్రస్తుతం మనం తీసుకుంటున్నటువంటి డీఏ జూలై 2023కు సంబంధించి డీఏ వచ్చేసి 33.67% అనమాట. ఇది మనము ప్రెజెంట్ అయితే తీసుకుంటూ ఉన్నాము. దీని తర్వాత కేంద్ర ప్రభుత్వము 2024 జనవరి అలాగే జూలై జనవరి డీఏను 4%గా ప్రకటించింది. జూలై డీఏను 3%గా ప్రకటించింది. తాజాగా 2025 జనవరి డీఏనొచ్చేసి 2% ప్రకటించింది. ఉగాది కానుకగా. ఉగాది సందర్భంగా అనమాట. సో ఇందులో మొత్తం 3 డీఏలు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైతే పెండింగ్‌లో పెట్టిందనమాట. జూలై 2023 డీఏ ప్రెజెంట్ అయితే అమల్లో మనమైతే తీసుకుంటూ ఉన్నాము. దీని తాలూకా అరియర్స్ కూడా మనకు రావాల్సయితే ఉందండి. సో అరియర్స్ తర్వాత పక్కన పెట్టినట్లయితే మనకు రావాల్సినటువంటి డీఏలు ఈ 3 అయితే ఉన్నాయి. ఈ ఉగాది సందర్భంగా కనీసం 2 డీఏలు ఏవైతే 2024కి సంబంధించినటువంటి 2 డీఏలను చెల్లించాలని ఉద్యోగ పెన్షనర్లు అయితే పట్టుబడుతున్నారు. అట్‌లీస్ట్ ఒక డీఏ ప్రకటించినా సరే కేంద్రము 1% రాష్ట్ర ప్రభుత్వము 0.91% అయితే ప్రకటించాల్సి ఉంటుంది. ఈ మేరకు మనకు 4%కి గాను 3.64% ప్రకటించాల్సి ఉందన్నమాట. అదేవిధంగా 3%కి సంబంధించి చూసుకున్నట్లయితే $2.73 అలాగే 2%కి చూసుకున్నట్లయితే $1.82. సో మొత్తంగా ప్రభుత్వము 8.16% అయితే ప్రకటించాల్సి ఉందన్నమాట. సారీ ఫ్రెండ్స్, 8.19% అనమాట. 8.19% అయితే 3 డీలకు సంబంధించి ప్రకటించాల్సి ఉంది. అట్‌లీస్ట్ ఈ ఉగాది సందర్భంగా ఒక్క డీఏనైనా ప్రకటించాలని ఉద్యోగ పెన్షనర్లు అయితే పట్టుబడుతూ ఉన్నారు. ఈ మేరకు ఈ 3 డీఏలకు సంబంధించి ఒక్కొక్కరికి ఎంత అమౌంట్ హైక్ కావాల్సి ఉంది. వారి వారి బేసిక్‌ని బట్టి ఈ టేబుల్‌లో అయితే చూడొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. మొదటి కాలమ్ బేసిక్ పే. ప్రెజెంట్ తీసుకుంటున్నటువంటి డీఏ 33.67%. 2023 జూలై డీఏ. పెరగాల్సిన డీఏ 8.19%. టు బీ హైక్ అండి. ఇక టోటల్ డీఏ కొత్త డీఏ వచ్చేసి 41.86% అనమాట. సో రూ. 20,000 బేసిక్ పే ఉన్న వారికి ఈ మేరకు చూసుకున్నట్లయితే ప్రెజెంట్ తీసుకుంటున్నటువంటి డీఏ రూ. 6,734. సో ఈ 3 డీఏలు కలుపుకొని పెరగాల్సిన అమౌంట్ రూ. 8,372. అదేవిధంగా 24,800 బేసిక్ వారికి రూ. 2,031 అదనంగా పెరగవలసి అయితే ఉంది. ఇకపోతే 30,400 బేసిక్ వారికి రూ. 2,490 పెరిగి డీఏ అయితే రావాల్సి ఉంది.
ఇక రూ. 40,000 బేసిక్ పే ఉన్న వారికైతే రూ. 3,276 పెరగవలసి ఉంది. రూ. 44,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 3,604 పెరగవలసి ఉంది. 48,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 3,931 పెరగవలసి ఉంది. అలాగే 52,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 4,259 పెరిగి టోటల్ డీఏ వచ్చేసి రూ. 21,767 రావాల్సి ఉంది. ఇక 60,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 4,914 డీఏ పెరగవలసి ఉంది. 64,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 5,242 డీఏ హైక్ అవ్వాల్సి ఉంది. ఇకపోతే 72,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 5,897 జమ కావాల్సి ఉంది. 80,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 6,552, అలాగే 88,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 7,207, 92,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 7,535, అలాగే రూ. 1,00,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 8,190, ఇక 1,12,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 9,173 అదనంగా పెరగవలసి ఉంది. 1,20,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 9,828. సో 1,32,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 10,811. 1,40,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 11,466. 1,60,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 13,104 పెరగవలసి ఉంది. సో 1,72,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 14,087. ఈ విధంగా 1,80,000 ఉన్న వారికి రూ. 14,742 పెరగవలసి అయితే ఉందన్నమాట. సో కేంద్ర ప్రభుత్వము ప్రకటించింది. అలాగే ఇతర కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డీఏలు అయితే ప్రకటించేసాయన్నమాట, పెండింగ్ లేకుండా. సో ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కూడా 3 డీఏలు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో కనీసం 1-2 డీఏలైనా ఈ ఉగాది కానుకగా ప్రకటించాలి అని ఉద్యోగ పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు. సో ఈ మేరకు ప్రభుత్వము ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో కీలక చర్చ అయితే జరపబోతుందన్నమాట. ఉద్యోగ సంఘాలతో చర్చించి అట్లీస్ట్ ఒక డీఏ మేరకైనా విడుదల చేయాల్సి ఉంది. ఇంకా అలాగే వీటి తాలూకా అరియర్స్ కూడా సకాలంలో చెల్లించాలి అని అయితే ఉద్యోగ పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు.